మన నిజాం వెంకట్రావు గారిని స్మరించుకుంటూ ఆయన ఆశయాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని మనం ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందులో ప్రత్యేకమైనది కాపులకి రాజ్యాధికారం. అటు విభజన తర్వాత అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో. తెలంగాణ వరకు విభజన అయిపోయింది కాబట్టి శివశంకర్ గారు కానీ తమ్ముడు సుధీర్ కానీ ఎలాగైతే కాపుల బాధ్యత తీసుకున్నాడో, ఇక్కడున్న కాపుంది, మిగిలిన కాపుంది, తూర్పు కాపుంది బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నారు. అది నా సైడ్ నుంచి ఒక వాగ్దానం, ప్రమాణం. కానీ ఆంధ్ర సైడ్ లో కూడా మన ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాలి, 2029లో అధికారంలోకి వస్తామని ఆశిస్తూ మనందరం కలిసికట్టుగా, ఎందుకంటే తెలంగాణ వరకు నేను మీకు చెప్తాను, ఆంధ్ర నుంచి తెలంగాణకి షిఫ్ట్ అయిన అతి పెద్ద కమ్యూనిటీ ఏంటి అంటే అది కాపు, తూర్పు కాపు కమ్యూనిటీ.